భూమిపై మనుషులు పుట్టకముందు ఈ ప్రపంచంలో కొన్ని భయంకరమైన జీవులు పాలించేవి. వాటిలో కొన్ని ఇల్లు అంత పెద్దవి, మరికొన్ని సముద్రాల రాజులు, ఇంకొన్ని ఒక కాటుతోనే ప్రాణాలు తీసే శక్తి కలిగినవి. ఈరోజు చరిత్రలో జీవించిన అత్యంత ప్రమాదకరమైన 10 పురాతన జంతువుల గురించి తెలుసుకుందాం. చివరి జంతువును చూసిన తర్వాత అదృష్టవశాత్తు ఇవి ఇప్పుడు లేవు అని మీరు అనకుండా ఉండలేరు. ఫ్యాక్ట్ చెప్పే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నంబర్ 10, డోడో పక్షి. డోడో పక్షి ప్రమాదకరం కాదు, కానీ ఇదొక ముఖ్యమైన పాఠాన్ని నేర్పింది. మనుషుల వేట కారణంగా పూర్తిగా అంతరించిపోయిన మొదటి ప్రసిద్ధ పక్షుల్లో ఇదొకటి. ప్రకృతిని కాపాడకపోతే ఏ జాతైనా శాశ్వతంగా మాయమవుతుందని డోడో మనకు గుర్తు చేస్తుంది. నంబర్ 9, ఆర్థ్రోప్లూరా. ఒక్కసారి ఊహించండి, మీ కారు పొడవున్న ఒక భారీ మిల్లిపీడ్ మీ ముందుకొస్తే ఇదే ఆర్థ్రోప్లూరా. ఇది 2 మీటర్లకు పైగా పెరిగేది. విషపూరితం కాకపోయినా భూమిపై జీవించిన అతిపెద్ద కీటకాల్లో ఒకటి. నంబర్ 8, క్వెట్జల్కోఅట్లస్. ఇది డైనోసార్ కాదు, కానీ చరిత్రలో అతిపెద్ద ఎగిరే జీవుల్లో ఒకటి. దీని రెక్కల విస్తీర్ణం దాదాపు 11 మీటర్లు. చిన్న జంతువులను వేటాడుతూ ఆకాశంలో రాజులా ఎగిరేది. నంబర్ 7, డైనోథేరియం. ఇది ఏనుగు బంధువు, కానీ దీని దంతాలు పైకి కాకుండా కిందికి వంగి ఉండేవి. దాదాపు 4 మీటర్ల ఎత్తుతో అడవుల్లో సంచరించేది. ఈ భారీ శరీరాన్ని చూసి వేటగాళ్ళు కూడా భయపడేవారు. నెంబర్ 5, స్మైలోడాన్. సేబర్ టూత్ టైగర్గా ప్రసిద్ధి చెందిన ఈ వేటగాడికి దాదాపు 28 సెంటీమీటర్ల పొడవైన కోర్లు ఉండేవి. ఒక్క దాడితోనే తన ఆహారాన్ని నేలకూల్చేది. నంబర్ 4, టైటానోబోआ. ఇప్పటి వరకు భూమిపై జీవించిన అతిపెద్ద పాము ఇదే. దీని పొడవు దాదాపు 13 మీటర్లు, బరువు 1 టన్నుకు పైగా ఉండేది. ఇది తన ఆహారాన్ని చుట్టేసి ఊపిరాడకుండా చేసి చంపేది. నెంబర్ 3, మోసాసారస్. డైనోసార్ల కాలంలో సముద్రాలకు రాజు. భారీ దవడలు, పదునైన దంతాలతో తిమింగలాల పరిమాణంలో ఉన్న జీవులను కూడా వేటాడేది. సముద్రంలో దీన్ని చూసిన ఏ జీవికైనా తప్పించుకోవడం దాదాపు అసాధ్యం. నెంబర్ 2, మెగాలోడాన్. ఇప్పటి వరకు జీవించిన అతిపెద్ద షార్క్. దాదాపు 18 మీటర్ల పొడవు. దీని ఒక్క దంతం మనిషి చేతి అంత పెద్దగా ఉండేది. సముద్రంలో దీనికి ఎదురు నిలిచే వేటగాడు దాదాపు లేడు. నెంబర్ 1, టైరానోసారస్ రెక్స్. చరిత్రలో అత్యంత ప్రసిద్ధి చెందిన మాంసాహార డైనోసార్. దాదాపు 12 మీటర్ల పొడవు, 8 టన్నుల బరువు. దీని దవడ శక్తి ఏ ఆధునిక భూచర జంతువు కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉండేది. ఇది కనిపిస్తే మిగతా జంతువులన్నీ ప్రాణాలు కాపాడుకోవడానికి పియారిపోయేవి. ఈ 10 పురాతన జంతువుల్లో మీకు అత్యంత భయంకరంగా అనిపించింది ఏది? కమెంట్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి ఆసక్తికరమైన తెలుగు ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరో అద్భుతమైన వీడియోతో కలుద్దాం.